బ్రహ్మముడి. హలో గీతా, ఎస్ మీరు నా వాయిస్ గుర్తుపట్టలేదా? మాధురి మేడం. తెలివైన దానివే. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను మేడం. డిస్టర్బ్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. చెప్పండి మేడం. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వెంటనే బయలుదేరిరా. ఇప్పుడా? ఎస్, ఇమీడియట్ గా రా. ఆఫీస్ కి కాదు, మా ఇంటికి. ఓకే మేడం, వస్తాను. అడ్రస్ చెప్పండి. రాసుకో. గీతా, రా 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 రా, కూర్చో. మేడం, ఏంటి హఠాత్తుగా? ముందు రా, నువ్వు కూర్చో. కూర్చో. మేడం, చెప్తాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనే రమ్మన్నాను. ఫోన్లో చెప్పడం ఇష్టం లేక ఇంటికి రమ్మన్నాను. ఏం లేదు, నీతో ఆ క్రిమినల్ గ్యాంగ్ గురించి చెప్పాను కదా? అవును మేడం, ఫినాన్షియల్ చీటింగ్ గ్యాంగ్ గురించి చెప్పారు. ఆ గ్యాంగ్ రేపు సాయంత్రం ఒక హోటల్లో మీట్ అవుతోంది. ఆ మీటింగ్ లో చాలా పెద్ద అమౌంట్ చేతులు మారబోతోంది. నిజంగానా మేడం? అవును గీతా, దాదాపు కొన్ని కోట్ల బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ జరగబోతోంది. ఇది గనుక నువ్వు ఆధారాలతో రాయగలిగితే అంతే, ఈ దేశమే నిన్ను పొగడ్తలతో ముంచేస్తుంది. చాలా పెద్ద విషయంలో ఉంది మేడం. నేను చేయగలనంటారా? ఏంటి నేను నువ్వు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావు? నీ టీంలో నేను ఉన్నాను గీతా. ఏమంటున్నారు మేడం? అవును గీతా, ఆ ఆపరేషన్ కి నేను కూడా వస్తున్నాను. నాకు జీవితంలో ఒక ఛాలెంజ్ కావాలి. నిన్ను చూసిన తర్వాత నాకు తెగింపు ధైర్యం వచ్చాయి. మేడం, ఊరికే నన్ను పొగిడిస్తున్నారు. భలే దానివే, నేను చెప్పింది నిజం. నేను నీ టీంలో చేరిన తరుకో రేపు సాయంత్రం సరిగ్గా 3 గంటలకి నేను నిన్ను హోటల్కి తీసుకెళ్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మేడం, నేను కెమెరా తీసుకురానా? అవును, వీలైతే హ్యాండిక్యామ్ తీసుకురా. కానీ నువ్వు రికార్డ్ చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. సరే మేడం. గీతా, ఒక చిన్న విషయం మర్చిపోయాను. చెప్పండి మేడం. ఈ విషయం మిస్టర్ దీపక్ కి ఎంతవరకు చెప్పలేదు మేడం. ఏం చేయబోతున్నామో నిర్ణయించుకుని ఆ తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్. కానీ గీతా, అది కూడా ఇప్పుడే ఎందుకు చెప్పడం? పని పూర్తయిన తర్వాత చెప్పొచ్చు కదా? మేడం, అది మనం చేయబోయేది చాలా రిస్క్ తో కూడుకున్నది. అన్నయ్యతో ఒక మాట ముందుగా చెప్తే ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య హెల్ప్ చేస్తాడు. నువ్వెంత పిరికిదాని వనుకోలేదు. నువ్వేదో గొప్ప ధైర్యస్తురాలు వనుకొని అనవసరంగా పొగిడాను. భయమని కాదు మేడం, ముందు జాగ్రత్త అంతే. భయం అనేది ఉంటేనేగా జాగ్రత్త గురించి ఆలోచించేది. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు గీతా, ఈ విషయం దీపక్ గారికి చెప్పొద్దు. దీపక్ మామూలు మనిషి కాదు, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒకవేళ ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పావనుకో, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళొచ్చి పట్టుకొని మేమే కనిపెట్టి పట్టుకున్నామని అన్ని పేపర్స్ లోనూ టీవీల్లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారు. ఏం లాభం? నీ మ్యాగజైన్ లో ఏం వేసుకుంటావ్? అన్ని పేపర్స్ లో వచ్చిన తర్వాత వేసుకుంటావా? అప్పుడు నీకు నీ మ్యాగజైన్ కి ఏం పేరు వస్తుంది? అందుకే చెప్తున్నాను,
మనం అనుకున్నట్టు పని పూర్తి చేసి వీడియో ఆధారాలు చేతిలో పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్దాం. నేను ఆయన్ని అలా కలుసుకుంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటావ్? సరే మేడం, మీ ఇష్టం, అలాగే చేద్దాం. కానీ మీరు నాతోనే ఉండాలి, సరేనా? హే, ఏంటి అలా అడిగేశావు? నేను మాటంటే మాటే, నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, సరేనా? సరే మేడం. అయితే నేనెక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి? షార్ప్ గా రేపు సాయంత్రం 3 గంటలకి నేను ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. ఓకే మేడం, వస్తాను. బాయ్. వెరీ గుడ్. అనుకున్నది సాధించావు. ఇదే ఉంది ఆచార్య, రేపు సాయంత్రం జరగబోయేదే అసలు డ్రామా. అది కూడా చూసి అప్పుడు పొగడండి. మాధురి, నువ్వు అనుకున్నది సాధించావు. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఆ కార్తీక్. ఆ తర్వాత మనం అనుకున్నట్టే జరుగుతుంది. నేను వెళ్తున్నాను.